అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సహకార శాఖ ఆధ్వర్యంలో ఏదైతే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉన్నాయో వాటి ద్వారా బ్లడ్ క్యాంప్ రన్ చేయాలనేది నిర్ణయం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏదైనా ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి వాళ్ళ పందలపాక పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి అంతటికీ ఆర్థిక సహకారం పిఎస్సిఎస్ అధ్యక్షులు పెద్దలు శ్రీ సూర్యనారాయణ రెడ్డి గారు అందివ్వడం జరుగుతూ ఉంది. సూర్యనారాయణ రెడ్డి గారు సేవా కార్యక్రమాలు చేయడంలో వారు ఎప్పుడు ముందుంటారు. ముఖ్యంగా ఇదే రోజు ఇక్కడ కిరణ్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో కూడా ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని వారు నిర్వహించడం జరుగుతూ ఉంది. గత ఎన్నో సంవత్సరాలుగా దాదాపు 10-15 సంవత్సరాలుగా వారు కిరణ్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఇక్కడ సంవత్సరానికి 2 సార్లు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం, దాదాపుగా 200-300 మంది రోగుల్ని ఉచితంగా కాకినాడ పంపించి వారికి వైద్య పరీక్షలే కాకుండా ఆపరేషన్లు అవసరమైతే అవి కూడా చేయించడం, కళ్ళజోడు అవసరమైతే అవి అందివ్వడం, ఈ విధంగా వారు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వారు కరోనాలో కూడా దాదాపు 15-20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు మరి సరుకులన్నీ, నిత్యావసర వస్తువుల సరుకులన్నీ ఆ రోజు గ్రామ ప్రజానికి అందివ్వడం జరిగింది. ఆ విధంగా సేవా దృక్పథం కలిగిన వ్యక్తిగా సూర్యనారాయణ రెడ్డి గారు మరి పిఎస్సిఎస్ అధ్యక్షులుగా కూడా సుదీర్ఘకాలంగా కొనసాగుతూ ఉన్నారు. ఈ పిఎస్సిఎస్ని లాభాల బాటలో నడిపించడమే కాకుండా గ్రామ అభివృద్ధి కోసం వారు విశేషంగా కృషి చేయడమే కాకుండా ఈ సామాజిక సేవని ఒక హాబీగా మార్చుకొని వారు అనేక కార్యక్రమాలు నిర్వహించినందుకు వారిని, అదేవిధంగా వారి కుమారులిద్దరూ వెంకటరామారెడ్డి గారిని, అదేవిధంగా చిన్నబుజ్జి గారు ఉప సర్పంచ్ గారిని, ఇద్దరిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సహకార సిబ్బందికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.